గారు అని అనుకోకూడదా అంటున్నాను నేను. చర్చించుకోవచ్చు అట్లాగే. ఉమ్, కాబట్టి జనం అట్లాగా అనుకుంటారా బేసిక్ గా? అంటే లేకపోతే అంత ఇమీడియట్ గా దీన్ని తొలి కేబినెట్ లోనే ఆమోదించి సంతకం పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు కదా, చివరి 10 రోజులు అదే కదా ఎలక్షన్ ని హైలైట్ చేసింది. ఉమ్, చివరిలో ఉన్నటువంటి మధ్యతరగతి సన్నకారు రైతుల్ని భయపెట్టింది అదే ఉమ్, ఆ టాపిక్. ఉమ్, అది రైజ్ చేసింది కరెక్ట్ గా మధ్యాహ్నం సూర్యులో ఒక్కసారి అవును. తీసుకొచ్చేసారు. అవును. లాస్ట్ చాలా 10-15 సైలెంట్ గా వెళ్ళిపోయింది జనాల్లో చాప కింద అంతే. నీళ్ళలాగా. ఆ తర్వాత వెంటనే హామీ కూడా ఆ 10 రోజుల్లోనే ఇచ్చేశారు. ఉమ్, ఇచ్చేయడం క్లోజ్ చేసేసారు ఇప్పటితో. ఉమ్, ఒక రకంగా చెప్పాలంటే సునామీ మనకు ఒక్కసారి వచ్చింది, అవును. కానీ ఇప్పటికి ఆ తర్వాత సునామీ అనేది 150 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఉమ్, అప్పుడు వచ్చింది సునామీ దివిసం ఉప్పునేదని వరద. కాదు. దివిసేమో ఉప్పెన వేరు. ఉప్పెన అంటే పైనుంచి వచ్చి మీద పడతాయి. అదే. సునామీ అంటే కింద నుంచి నీళ్లు కింద పైకి నుంచి. లేపుతాయి. ఉమ్, ఉమ్, కాబట్టి సునామీ అన్నది 150 ఏళ్ల తర్వాత వచ్చింది. ఉమ్, ఉమ్, 150 ఏళ్ల తర్వాత వచ్చిన సునామీని ఆ తర్వాత 150 సార్లు చెప్పుకుని ఉంటాం, ఇదిగో వచ్చేస్తుంది సునామీ, అదిగో వచ్చేస్తుంది సునామీ, సునామీ హెచ్చరికలు, సునామీ హెచ్చరికలని. అవును. కానీ అక్కడ సునామీ ఏం రాల తర్వాత ఎప్పటికప్పుడు. అట్లాగే నీ భూమి కోల్పోబోతున్నారు, నువ్వు పోతున్నావు, నీ లాగేసుకుంటున్నారు, ఈ ఇల్లు లాగేసుకుంటున్నారు, నీ స్థలం లాగేసుకుంటారు, నీకు హక్కు ఉండదు. ఉమ్, ఇది సాధారణంగా భారతదేశంలో ఎవడిల్లుని ఎవడు లాక్కుంటే ఎవడు ఊరుకుంటాడు. అవును. ఉమ్, దాంట్లో ఉన్నటువంటిదల్లా ప్రొవిజన్స్. ఇప్పుడు పార్థసారథి గారు చెప్పినప్పుడు ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ బీజేపీ పాలిత